హాయ్ గాయ్స్! ఎంతమంది 'డాకు మహారాజ్' టీజర్ చూసారు? నేను చూసానండి. బాలకృష్ణ గారు ఇంకా 20 వయసులోనే ఉన్నట్టు అనిపించింది ఆ టీజర్ చూస్తుంటే. బాబీ గారు ఎంత క్వాలిటీ అండ్ ఎంత క్లారిటీతో టీజర్ చూపించారో నాకు మూవీ మీద ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి అంతేలా పెరిగిపోయాయండి. మనం చూసుంటే బాబీ గారి 'జై లవకుశ' ఎంత మంచిగా ఉందో 'త్రిబుల్ ఫోర్స్‌తో' ఎన్టీఆర్‌తో తీశారు కదా! ఆ రేంజ్ కన్నా డబుల్ ఉండొచ్చని అనిపిస్తుంది ఈ 'డాకు మహారాజ్' టీజర్ చూస్తుంటే. ఒక్కసారి మీరు ఆ క్వాలిటీ చూడండి. చూసినట్టయితే మీరు కామెంట్స్ రూపంలో చెప్పండి. ఎంత బావుందో, ఎంత బాగా తీస్తున్నారో. అండ్ ఈ మూవీలో ఇంకా స్పెషాలిటీ వచ్చేసి ఏంటంటే అండి, బాలకృష్ణ గారు డూప్ లేకోకుండా చేస్తున్నారంట. ఇన్‌ఫాక్ట్ ఏ మూవీలో అయినా బాలకృష్ణ గారు కానీ, సీనియర్ హీరోలు కానీ, జూనియర్ హీరోలు కానీ వాళ్ళకి కొంచెం ప్రమాదకరమైన షాట్స్ కానీ, ఇబ్బందికరమైన షాట్స్ ఉంటే డైరెక్టర్ గారు వాళ్ళని తీసేసి డూప్‌ని ప్లేస్ చేస్తారు. ఇది మనందరికీ తెలిసింది. కానీ ఈ 'డాకు మహారాజు'లో మాత్రం బాలకృష్ణ గారే స్వయంగా అన్నీ చేశారని ఒక ఇంటర్వ్యూలో బాబీ గారే చెప్పారు. అంటే డైరెక్టర్ గారే చెప్పారు. సో, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది బాలకృష్ణ గారు ఎంత సీరియస్‌గా తీసుకున్నారో ఈ మూవీని. ఈ 'డాకు మహారాజ్' ఎవరంటే నార్త్ ఇండియాలో ఒక తిరుగుబాటుతనాన్ని సృష్టించి ప్రజల్ని కాపాడిన హీరో అనే చెప్పాలి. ఎలా అంటే 'డాకు మహారాజు' చిన్నతనంలో ఉండంగా అన్యాయంగా అతని పొలాన్ని లాక్కున్నారు. దాంతో పాటే ఎదిరించినందుకు ఇతన్ని జైల్లో కూడా ఏశారు. కానీ బయటకొచ్చేసరికి 'డాకు మహారాజు'గా మారి ఇలాగా ఎవరికైతే ప్రజలకి అన్యాయం జరుగుతుందో వాళ్ళ మీద తిరుగుబాటుతనం స్టార్ట్ చేశాడు. అంటే అన్నల లెక్క. అడవిలో ఉంటారు కదా! న్యాయం కోసం పోరాడుతూ అందరిని చంపుకుంటూ ఒక సైన్యాన్నే క్రియేట్ చేసిన 'డాకు మహారాజ్' కథ ఇది. ఇది రియల్ స్టోరీనేనండి. ఫిక్షనల్ స్టోరీ అయితే కాదు. ఈ 'డాకు మహారాజు' పెరిగే ప్రాసెస్‌లో ఇతను ప్రజలకి మంచి చేయాలనే సందర్భంలో తన కుటుంబాన్ని కూడా పోగొట్టుకున్నాడు. చివరికి పోలీసుల కాల్పుల్లో చనిపోయినాడు 'డాకు మహారాజ్.' ఇది రియల్ స్టోరీ. కానీ మనకి మూవీలో వచ్చేసరికి అలా కనిపించట్లేదు. ఏదైతే కొంచెం పాస్ట్‌లో మరియు కొంచెం ప్రెజెంట్‌లో చూపిస్తారని అనిపించింది. ఇది మనం మొన్నే వచ్చిన మూవీస్‌లో పోల్చొచ్చు. ఎలాగంటే పాస్ట్‌లో ఇతను ఈ కథంతా గుర్తు తెచ్చుకొని ప్రెజెంట్‌లో ఇలా ఫ్యామిలీకి కానీ, లేకపోతే వీళ్ళ ప్రజలకు కానీ ఆపద వచ్చినప్పుడు ఇతనికి మళ్ళీ గుర్తు రావటమో, మళ్ళీ గతం గుర్తు రావటమో, లేకపోతే మళ్ళీ సిట్యుయేషన్‌ని రీక్రియేట్ చేయడమో చేస్తారని నా ఒపీనియన్‌గా ఫీల్ అవుతున్నాను. ఈ 'డాకు మహారాజ్' అంటే ఎప్పుడో 80స్, 90స్‌లో జరిగిన కథ కాబట్టి మళ్ళీ దీన్ని ప్రెజెంట్‌లోకి తీసుకొచ్చి ఎలా ప్రొజెక్ట్ చేస్తారని చూడాల్సి ఉంది. ఎందుకంటే ప్రెజెంట్‌లో వీళ్ళ ప్రజలు కానీ ప్రమాదంలో ఉంటే మళ్ళీ రావచ్చు. లేకపోతే వీళ్ళ కుటుంబం ఏమైనా ప్రమాదంలో ఉంటే మళ్ళీ రావచ్చని సంకేతం. ఇందులో మెయిన్ పార్ట్ ఏంటంటే విజయశాంతి కూడా చేస్తున్నారు. సో, చాలా మంచిగా ఉండబోతుందని అయితే టీజర్‌తో అర్థమవుతుంది. అదీగాక సంక్రాంతికి రావటంతో మళ్ళీ అక్కడ కూడా 'రామ్ చరణ్' 'గేమ్ చేంజర్' మూవీ ఉంది. 'రామ్ చరణ్' మూవీ 'గేమ్ చేంజర్' రిలీజ్ అయిన 3 డేస్‌కి ఈ 'డాకు మహారాజ్' అనేది రిలీజ్ అవుతుంది. సో, హోప్ దట్ 2 మూవీస్ హిట్ అయితే TF5 బావుంటదని కోరుకుందాం. అండ్ ఇద్దరి మూవీసు కూడా సేమ్ పాస్ట్‌లో నుంచి ప్రెజెంట్‌లోకొస్తది. ఏదైతే 'గేమ్ చేంజర్' మూవీ వాళ్ళ ఫాదర్ నుంచి ఇలాగొస్తదో, ఇందులో కూడా అలాగొచ్చే ఛాన్స్ ఉంది. సేమ్ వాళ్ళ ఫాదర్ నుంచి మళ్ళీ బాలకృష్ణ వరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మొత్తానికైతే బాలకృష్ణ గారు చాలా యంగ్ అండ్ డైనమిక్‌గా చేస్తున్నారు. అదైతే చాలా హ్యాపీగా ఉంది. అండ్ నేనైతే చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను ఈ మూవీని చూడటానికి మాత్రం. ఎందుకంటే విజువల్స్ మాత్రం అంత బావున్నాయి. మీరే చూస్తున్నారు కదా! ఒక్కొక్క షాటు, ఒక్కొక్క కట్ ఎంత బావున్నాయో. అదీగాక డూప్ లేకుండా చేశారనేసరికి ఇంట్రెస్ట్ అనేది ఇంకా పెరిగిపోయింది. అండ్ గైస్, మన వీడియోని లైక్ చేసి కామెంట్స్‌లో పెట్టండి. అండ్ డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానెల్ ఉంది గైస్, జాయిన్ అయిపోండి. అందులో అమెజాన్‌లోంచి మరియు ఫ్లిప్‌కార్ట్‌లోంచి డీల్స్ చాలా 30-90% ఆఫ్ అనేది వస్తుంటది. అదీగాక నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో పిన్ చేసి ఉంచుతాను. లేకపోతే మీరు కూడా సెర్చ్ చేసి చూడండి. ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ 997.com అనే